నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పథకాలు అందించడమే కాదు వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికతో పనిచేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సచివాలయంలో శుక్రవారం సీఎం సమీక్ష నిర్వహించడం జరిగింది. మహిళలు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాలు మహిళా సాధికారత, మాతా శిశు మరణాలు, మిషన్ వాత్సల్య కింద చేపట్టే చైల్డ్ ప్రొటెక్షన్ కార్యక్రమాలపై అధికారులతో సీఎం సమీక్షించారు. గర్భిణులు, బాలింతలకు అమలవుతున్న పథకాలు, పిల్లలకు అందించే పౌష్టికాహార పథకాలపై సమీక్ష చేశారు. 2014లో ప్రవేశపెట్టిన బాలామృతం, అమృత హస్తం, గోరుముద్ద, గిరి గోరుముద్ద, బాల సంజీవని వంటి పథకాల స్థితిగతులను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ఎంపిక చేశారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ నేతలతో సమావేశమైన జగన్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై వారి అభిప్రాయాలని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత బొత్సను తమ అభ్యర్థిగా వైఎస్ జగన్ ప్రకటించడం జరిగింది. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లోక్సభ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన వారితో ఈరోజు క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం అవడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల్లో వైసీపీకి భారీ మెజారిటీ ఉన్న నేపథ్యంలో సహజంగా టీడీపీకి పోటీకి పెట్టకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన జగన్ అందుకే పార్టీలో అందరూ నాయకుల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఈ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రైతాంగానికి పగటిపూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంధన శాఖ అధికారుల్ని ఆదేశించడం జరిగింది. అందుకనుగుణంగా ఆయా ఫీడర్ల సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ప్రత్యేక ఫీడర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. వెరగపూడి సచివాలయంలో సీఎం విద్యుత్ శాఖపై శుక్రవారం సమీక్షించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎం కార్యదర్శి ఏబి రాజమౌళి, ఏపీ జెన్కో ఎండీ చక్రధర్ బాబు, ఏపీ ట్రాన్స్కో జేఎండి కీర్తి, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జె నివాసు, కేపీఎంజీ ప్రతినిధి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. అవయవదానంపై ప్రజల అవగాహన పెరగాలని, జీవన్ దాన్తో మరొక వ్యక్తికి పునర్జన్మనివ్వొచ్చని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ అన్నారు. జీవన్ దాన్ ఆధ్వర్యంలో జాతీయ అవయవదాన వారోత్సవాలలో భాగంగా అవయవదానంపై అవగాహన సదస్సును విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో శుక్రవారం నిర్వహించడం జరిగింది. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ మాట్లాడారు. సమాజానికి మంచి చేయాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కలగాలని తెలియజేశారు. అవయవదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునివ్వడం జరిగింది. ముందుగా విజయవాడ పట్టణంలోని ఏలూరు లాకుల నుండి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు వాలంటీర్లు, పట్టణంలోని వైద్య కళాశాల పారామెడికల్ స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్ వాక్థాన్ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో జీవన్ దాన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ డిఎస్విఎల్ నరసింహం, గుంటూరు విజయవాడ జీజేహెచ్ఎస్ సూపరింటెండెంట్లు డాక్టర్ వై కిరణ్ కుమార్, డాక్టర్ డి వెంకటేశ్వర, వైద్యులు, వైద్య సిబ్బంది, వాలంటీర్లు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. లేకుండా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సరిపడినటువంటి అవయవానికి పిలుపునివ్వడం వల్ల ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి 90,000 పైచీలకు కిడ్నీస్ కోసం, ఆర్గాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. వారిలో 2,500 పైచీలకు. A big round of applause to our health minister who has given us the most inspiring speech and act. It's a pleasure, sir, that you are here to grace our dais today. Felicitation is happening. I request a round of applause from you all because this is a very brave decision. They have given a life-saving decision, which is very rare. Project ఆపండి. We thank you so much for your noble donation. You have saved quite a few lives with this,
First of all, I would like to apologize to you all for being late, for making you all wait for such long hours. There is a valid reason me being late because I was in my constituency Dharmavaram yesterday for distribution of pensions and subsequently also attended a program along with the Honorable Chief Minister in Madakasara, the other end of the state, a border town of Karnataka. So then I had to travel all the way to Bangalore and take a flight, and flight was also a bit delayed, and apologize for the delay. అందరూ ఒకసారి క్షమించాల్సిందిగా ఆలస్యమైనందుకు కోరుకుంటున్నాను. మీతో పాటు ఉదయం ఈ వాకటానికి కూడా పాల్గొనలేకపోయాను. దానికి కూడా కాస్త వెల్తిగా కూడా నాకు అనిపిస్తూ ఉంది. మిత్రులారా, ఇవాళ ఇటువంటి పవిత్ర కార్యంలో నేను కూడా భాగస్వామి లేనందుకు ముందుగా సంతోషంగా ఉంది. అవయవ దానం ఎంత ముఖ్యమైనదో ఇవాళ మనకి ప్రజెంటేషన్ ద్వారా ఇతర వక్తలు కూడా మనందరికీ చాలా విపులంగా విస్తారంగా తెలియజెప్పారు. ప్రాణం నిలిపేవాడు డాక్టర్ని కూడా, డాక్టర్ నర్సింగ్ స్టాఫ్ని కూడా మనం భగవంతునితో సమానంగా చూస్తాం. అటువంటిది ప్రాణం పోసేవాడు, పునర్జన్మనిచ్చే వాళ్ళని మనం ఎంత గౌరవభావంతో చూడాలో మనకి ఇవాళ ఈ జీవనదానంలో ఇచ్చిన ప్రజెంటేషన్ ద్వారా మనం అందరం అర్థం చేసుకోవాల్సింది. ముఖ్యంగా యువత చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. శరీరం శాశ్వతం కాదు. శరీరానికి ఒక చివరి రోజు ఉంటుంది, అంతం ఉంటుంది. ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోవాల్సిందే, లేదా కట్టెల్లో కాలిపోవాల్సిందే. కానీ ఒక మంచి పని చేస్తే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. ఆ మంచి పని చేసిన వాళ్ళకు అమరత్వం సిద్ధిస్తుంది, అంటే శాశ్వత. గుడివాడ పట్టణం 18వ వార్డు కాకర్ల వీధిలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలింతల వసతి గృహాన్ని ఎమ్మెల్యే వెనిగండ్లరాము ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజిస్టర్ ని తనిఖీ చేసి వసతి గృహంలోని వంటశాల, హాస్టల్ పరిసరాలను పరిశీలించడం జరిగింది. వార్డెన్ పద్మశ్రీ శ్రీ హాస్టల్లోని సమస్యని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, తెలుగు మహిళా అధ్యక్షురాలు యార్లగడ్డ సుధారాణి, 18వ వార్డు టీడీపీ నాయకులు అల్లాడ శ్రీనివాసరావు, మానం రమేష్ పాల్గొన్నారు. ఏం చదువుతున్నారా? 8th. నువ్వు 4th క్లాస్. ఇద్దరు ఒకేలాగా ఉన్నారు. 7th క్లాస్. ఎప్పటి నుంచి ఉన్నావు ఇక్కడ? 5th క్లాస్ నుంచి చదువుకున్నావు. ఓకే, బాగుందా? 10th క్లాస్ వారు ఎవరు లేరా? బాగా చదువుకున్నావు. నువ్వు చదువుకైతే పద. 10th క్లాస్ వాళ్ళు రండి, ఎవరో ఒకళ్ళు ఇద్దరు 45 ఆడతాయి. ఓకే, ఎందుకురా? సంజనం. ఎలా ఉంది మార్కులు? ఎట్టుంది? వాటర్ ప్రాబ్లం, సబ్మెర్సిబుల్ పంప్ కావాలంటున్నారు వాళ్ళు దానిలోకి. సో దానికి ఏమవుతుందనేది చూసి ఒకసారి దీంతో చేపిద్దాం. మరి దీన్ని ఎవరితో 500 దాటి వచ్చిన వాళ్ళు 9th ఎవరిని ఉన్నారా? 9th ఈసారి గట్టిగా చదువుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది. బాగా చదవండి, ఉద్యోగాలు చేయండి. ఎవరేమన్నా కానీ ఉద్యోగం అనేది మానద్దు. హాయ్రా, బాగా చదువుతున్నారా? చదువుకోండి అన్న బాగా. వెరీ గుడ్. చక్కగా నీట్గా ఉందా? అడ్జస్ట్ చేసేస్తాం. పర్ డే వచ్చి ఒక్కొక్క పిల్లకి. మధ్యలో స్నాక్ అని కూడా అనుకున్నారు లేదు? ఈరోజు మరమరాలు మిక్స్చర్ సార్, రోజుకు ఒక వెరైటీ చొప్పున స్నాక్స్ ఉన్నాయి. స్థానిక బండి ఏదైనా కానీ వెరీ గుడ్ అండి. అందరికి 500 ఆడతారా? నిజంగా? థ్యాంక్ యూ అమ్మా. ఈ మధ్యలోనే ఇంకో 2-3 పెట్టారు. అయితే రమేష్ గారు చెప్తా ఉంటాను నేను
థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా గుడివాడ నూతన తహసీల్దార్ గా వి రామకోటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తెలుగు ప్రతినిధితో మాట్లాడారు. గతంలో కురితివెన్ను మండల తహసీల్దార్ గా పనిచేశారని, ఎలక్షన్ బాధ్యతల నిర్వహణలో కాకినాడ జిల్లాలో విధులు నిర్వహించి మళ్లీ ఇక్కడకు రావడం జరిగిందని తెలియజేశారు. జేసీ ఇన్స్పెక్షన్ ప్రకారం రెవెన్యూ సేవలను ప్రజలకు సులభతరం అందేలా చేస్తారని తెలియజేశారు. రెవెన్యూ సమస్యలు ఏమున్నా తన దృష్టికి తీసుకుని రావాలని, డిపార్ట్మెంట్ లోని సిబ్బందితో కలిసి సమస్యల్ని సత్వర పరిష్కారం చేసే దిశగా పనిచేస్తామని తెలిపారు. నేను గుడివాడ తహసీల్దార్గా నిన్న ఛార్జ్ చేసుకున్నాను. గతంలో కుర్తివెన్ను తహసీల్దార్గా పనిచేసి ఎలక్షన్ మీద కాకినాడ జిల్లా వెళ్ళి మళ్ళీ రిజిస్ట్రేషన్ వచ్చాను. జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత జడ్జి గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆర్ఓటీ మీద ఒకటి తీసుకున్నాము. అది అలాగే రేషన్ ఒకటి కల్లా 216 మీద 2 విలేజ్ పేపర్స్ ఒకటి పంపించాల్సి ఉంది అర్జెంట్గా. అది ఒకటి పంపిస్తున్నాము. రెవెన్యూ ఐటమ్స్ అన్నిటి మీద స్పీడ్గా చేస్తాము. అలాగే సివిల్ సప్లైస్ మీద కూడా మనకి జేసీ గారి ఆదేశాల ప్రకారం 5వ తారీఖు కల్లా 80% చేసే మార్గం ఆలోచిస్తున్నాం. దీని మీద విఆర్ఓలందరినీ స్పెషల్ డ్రైవ్ పెట్టాము. ఒక్కొక్క ఎండీకి ఒక్కొక్క విఆర్ఓని ఎలా అటాచ్ చేసాము, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఫిక్సప్ చేసాము. దానివల్ల మేము డిస్ట్రిబ్యూషన్ పెరుగుతుందని చెప్పి ఆశిస్తాం. గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా హాస్పిటల్ ఓపీ రిజిస్టర్ తనిఖీ చేసి సక్రమంగా మందులు అందుతున్నది లేనిది రోగిల్ని అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ కు వచ్చిన గర్భిణీ స్త్రీలతో మాట్లాడారు. చికిత్సలు అందించడంలో నిర్లక్ష్యం వహించరాదని, హాస్పిటల్లో ఉన్న సమస్యల్ని తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని సూపరింటెండెంట్ ఇందిరాదేవితో ఎమ్మెల్యే రాము అనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆసియా ఓకే సార్. కాకపోతే మనం ఆన్లైన్ చేస్తాం సార్. ఒక టోకెన్ నెంబర్స్ అనేది జనరేట్ చేసి దాని ద్వారా ఒక 150 మెంబర్స్ వరకు ఇచ్చాం సార్. డాక్టర్స్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉంటారు? నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి 23 కోట్ల ఎన్ఆర్జీఎస్ నిధులు మంజూరైనట్లు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. నిధుల సద్వినియోగంపై ఆర్డబ్ల్యూఎస్ మరియు పంచాయతీరాజ్ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. రోడ్లు మరియు సీసీ డ్రైనేజీలు అభివృద్ధికి పూర్తి స్థాయిలో అంచనాలు రూపొందించాలని అధికారులకి ఎమ్మెల్యే రాము తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ డిఈ శ్రీనివాస్, గుడివాడ రూరల్ పార్టీ అధ్యక్షులు వాసి మురళి, పంచాయతీరాజు ఏఈ సూరిబాబు, ఆర్డబ్ల్యూఎస్ మరియు పంచాయతీరాజు ఏఈలు పాల్గొన్నారు. అన్ని ప్లాన్ చేశారా? హైట్లు గీట్లు అన్ని చూస్తున్నారా?
నీళ్ళు ఆగిపోతే నీళ్ళు అసలు దారిదారి కోరుకుంటాం సార్. అందుకే అదేం చేయాలి ఈ రోజు నాకు చేస్తుంది. వాళ్ళది కూడా ఇచ్చేస్తే నీళ్ళు వాళ్ళకంతా కొంచెం పొద్దులకు బెటరైన అంబేద్కర్ ముందు సరే పర్లేదు. ఎదగడ ఎస్సీ కాలంటే ఎస్టీ కాలనీ ఆ కాలనీ మరీ అంత జనాలు కూడా లేదు కదా. ఇంకా మనం అన్ని చేద్దామండి. మనకి ఇంటర్నెట్ వచ్చేసి కరెక్ట్గా వాడుకోవాలి ఆ పాయింట్. బాగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.